ఇది నా పేమెంట్ గేట్వే పార్ట్నర్ అయిన రేజర్ పే డాష్బోర్డ్. ఇక్కడ మీరు చూస్తున్నవి నాకు ప్రతిరోజు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయిన రియల్ సెటిల్మెంట్స్. 2026లో ఇప్పటికే 8 నెలలు గడిచిపోయాయి. న్యూ ఇయర్ రోజు అనుకున్న గోల్స్లో మీకంటూ ఒక సొంత సెకండ్ ఇన్కమ్ సోర్స్ని ఇప్పటికైనా స్టార్ట్ చేశారా? లేక ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? నేను గత 3 సంవత్సరాలుగా డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఒక పచ్చి నిజం చెప్పాలి. మీరు ఈరోజే నేర్చుకుని రేపటి నుంచే రోజుకు 5,000 రూపాయలు లేదా 10,000 రూపాయలు సంపాదించేస్తారు అని నేను అస్సలు చెప్పను. ఇది రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేసే స్కీమ్ కాదు. కానీ ఒకవేళ మీరు ఈరోజే సరైన పద్ధతిలో నేర్చుకోవడం మొదలుపెడితే రాబోయే 2 నెలల్లో ఈ బిజినెస్ మోడల్పై పూర్తి గ్రిప్ తెచ్చుకోవచ్చు. 2027 న్యూ ఇయర్ వచ్చే సమయానికల్లా మీ మెయిన్ జాబ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ప్రతి నెలా ఒక స్థిరమైన సెకండ్ ఇన్కమ్ని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నా లాస్ట్ 10 డేస్ రియల్ రిజల్ట్స్ని మీకు చూపిస్తాను. ఇది షో ఆఫ్ కోసం కాదు, సరైన స్కిల్ నేర్చుకుంటే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో చూపించడానికి మాత్రమే. ఆగస్ట్ 17 నుండి ఆగస్ట్ 26 వరకు సరిగ్గా ఈ 10 రోజుల్లో వచ్చిన రియల్ డేటా చూద్దాం. మొత్తం ఆర్డర్స్ 241, మొత్తం గ్రాస్ సేల్స్ 60,009 రూపాయలు. ఫేస్బుక్ యాడ్స్ కోసం నేను పెట్టిన ఖర్చు సుమారు 23,000 రూపాయలు. ఇది నా పేమెంట్ గేట్వే పార్ట్నర్ అయిన రేజర్ పే డాష్బోర్డ్. ఇక్కడ మీరు చూస్తున్నవి నాకు ప్రతిరోజు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయిన రియల్ సెటిల్మెంట్స్. ఆన్లైన్ బిజినెస్ అనగానే చాలామంది డ్రాప్ షిప్పింగ్ లేదా ఫిజికల్ కామర్స్ వైపు వెళ్తారు. కానీ అక్కడ బిగినర్స్ తట్టుకోలేని రిస్కులుంటాయి. ముందుగానే స్టాక్ కొనిపెట్టుకోవాలి, ప్యాకింగ్ మరియు కొరియర్ పార్ట్నర్స్తో రోజువారీ తలనొప్పులు. అన్నింటికంటే దారుణం, కస్టమర్ డోర్ దగ్గర ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే వచ్చే ఆర్టీఓ రిటర్న్ టు ఒరిజిన్ నష్టాలు. అదే డిజిటల్ ప్రోడక్ట్స్లో ఆ రిస్క్ దాదాపు 0. 100% ప్రీపెయిడ్ ఆర్డర్స్. కస్టమర్ డబ్బులు కట్టిన తర్వాతే ప్రోడక్ట్ వెళ్తుంది. ఇన్స్టెంట్ డెలివరీ. పేమెంట్ పూర్తయిన సెకండ్లలో ఫైల్ వాళ్ళ ఈమెయిల్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నో ప్యాకింగ్, నో కొరియర్ బాయ్స్, నో రిటర్న్ నష్టాలు. ఈ 10 రోజుల్లో వచ్చిన రిజల్ట్స్ వెనుక 3 సంవత్సరాల నిరంతర టెస్టింగ్, ఎన్నో ప్రొడక్ట్ ఫెయిల్యూర్స్ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ ఉన్నాయి. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ప్రధానంగా 3 విషయాలు అర్థం చేసుకోవాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న సరైన మైక్రో నీచ్ ప్రొడక్ట్ని ఎంచుకోవడం, ఆర్డర్ రాగానే కస్టమర్కి ప్రొడక్ట్ ఆటోమేటిక్గా వెళ్ళేలా ఫ్రీ రిసోర్సెస్తో సింపుల్ పేమెంట్ సిస్టమ్ సెట్ చేయడం, బడ్జెట్ వృధా కాకుండా సరైన ఫేస్బుక్ యాడ్ స్ట్రాటజీని రన్ చేయడం. ఈ 3 ఏళ్ల నా అనుభవాన్ని, నేను వాడిన యాడ్స్ బ్లూ ప్రింట్ని, అన్నింటికంటే ముఖ్యంగా మీరు సెల్ చేయడానికి అవసరమైన ట్రెండింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ని, వీటి కోసం మీరు రోజుల తరబడి, గంటల తరబడి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా, అలాగే ఫ్రీ రిసోర్సెస్తో ఈ బిజినెస్ని 0 నుండి ఎలా సెటప్ చేసుకోవాలో ఒక కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గైడ్లా నా డిజిటల్ ప్రాఫిట్ మాస్టర్ క్లాస్లో రికార్డ్ చేసి పెట్టాను. ప్రస్తుతం యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. వందల సంఖ్యలో ఒక వీడియోలు చూస్తూ ఏది కరెక్టో ఏది కాదో తెలియక మీ విలువైన సమయాన్ని, ఎనర్జీని వేస్ట్ చేసుకుంటారా? లేక ప్రూవెన్ డిజిటల్ ప్రొడక్ట్స్, ఫేస్బుక్ యాడ్స్ మరియు ఫ్రీ సెటప్ గైడ్తో ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారా అనేది పూర్తిగా మీ నిర్ణయం. మీకు ఒక సరైన గైడెన్స్తో స్టార్ట్ చేయాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లేదా మొదటి కామెంట్లో లింక్ ఉంది, చెక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆలోచించి మీ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.